క్రెడిట్ కార్డ్ సెటిల్మెంట్ అండి. అంటే కట్టలేక క్రెడిట్ కార్డ్ బిల్ కట్టలేక అమ్మా! వదిలించేసుకుందాంరా బాబు! ఎంతో కొంత లాభం పడ్డాం కదా! అని చెప్పి వదిలించేసుకొని ఇబ్బందులు పడుతున్న మా వాడి కథ ఒకటి మీకు చెప్తాను. వాస్తవాలు కూడా చెప్తానండి. మనం అవునన్నా కాదనుకున్నా క్రెడిట్ కార్డు మీదే బతికేస్తున్న జీవులు చాలామంది ఉన్నారు కదా! వాళ్ళందరికీ ఇది ఉపయోగపడుతుంది. కాస్త హెచ్చరిక కూడా ఇది గుర్తుంచుకోండి. అడపాదడపా వాడేస్తూ ఉంటాం, వద్దన్నా వాడేస్తూ ఉంటాం, స్తోమతకి మించి వాడేస్తూ ఉంటాం క్రెడిట్ కార్డు. ఈ మధ్య ఈఎంఐలు వగేరా చాలా వచ్చినాయి. వాళ్ళు ఇచ్చేటప్పుడు చాలా అందంగా, చాలా అందంగా, చాలా గౌరవంగా ఇచ్చేస్తారండి. మామూలుగా ఉండదు. మంచి టెంప్టింగ్ ఆ రుణాలన్నీ ఇచ్చేస్తూ ఉంటారు. మనం అప్పులు చేసేస్తూ ఉంటాం, అవి ఇవి కొనిస్తూ ఉంటాం కదా! కట్టలేక, ఆ బాధ పడలేక వడ్డీ పెరిగిపోతూ ఉంటుంది, మానసిక ప్రశాంతత ఉండదు. వాడేమో ఫోన్లు చేస్తూ ఉంటాడు, చుట్టుపక్కలేమో చులకనైపోతూ ఉంటాం కదండి. సెటిల్మెంట్ చేసేసుకుందాం అనుకున్నాడు మా వాడు, చేసేసుకున్నాడండి. అంటే సపోజ్ ₹1,00,000, అంటే వాడికి అదే ఎందుకులేండి, జనరల్గా ఉదాహరణకి చెప్తాను మీకు. ₹1,00,000 మనం తీసుకున్నాం క్రెడిట్ కార్డు మీద, కట్టలేకపోతున్నాం, ఆ స్తోమత లేదు. ఒప్పించుకోవాలి బ్యాంకుని ముందు. బ్యాంక్ కానీ ఎన్బిఎఫ్సి కానీ ఎక్కడ తీసుకుంటే అక్కడ ఒప్పించుకున్న తర్వాత ఇంతని సెటిల్ చేస్తారండి వాళ్ళు. ఓకే, నువ్వు 1,00,000 కదా తీసుకున్నావు, సరిగా ఈ 10,000 15,000 తగ్గించి కట్టు అంటే ఓకే అని మనం కూడా అంటే ఆడొక టైం పెడతాడండి. మళ్ళీ గుర్తుంచుకోండి, ఆ టైంకి కడితేనే ఒప్పుకుంటాడు, లేకపోతే అక్కడ కూడా వాయిదాలు వగేరా అంటే ఒప్పుకోడు. సరే, ఆ టైంకి కట్టేసాం అనుకుందాం, అమ్మయ్య అనుకోవడానికి అసలు వీలు లేదు. ఇక్కడ కట్టడం వల్లే ఎక్కువ ప్రమాదం ఉంది. కట్టడం వల్లే ఇప్పుడు మా వాడికి అప్పు పుట్టని పరిస్థితి ఇప్పుడే కాదు, 7 సంవత్సరాల దాకా కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. గుర్తుంచుకోండి. ఎందుకంటే ఈ క్రెడిట్ బ్యూరో సంస్థలు మొత్తానికి కూడా వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారండి. ఇది సెటిల్డ్ ఖాతా అని, అంటే వీడు సెటిల్ చేసుకున్నాడు, వీడు ఏడవలేడు, వీడు కట్టలేడు, వీడికి అప్పు ఇవ్వద్దు అని ఇండైరెక్ట్గా చెప్పేయడమేనండి. మనం పచ్చిగా మాట్లాడుకోవాలంటే అంతే. అంటే మా దగ్గర ఇలా సెటిల్ చేసుకున్నాడు, మేమేదో ఫోన్లే పాపం అని చెప్పి ఆ 10,000 తగ్గించామని. కానీ భవిష్యత్తులో అది ఎంత నష్టం అంటే, రేపు గబాలను అవసరమయ్యి కారు లోన్ తీసుకోవాలి, మీకు తెలుసు 10-15 లక్షలు, హౌసింగ్ లోన్ తీసుకోవాలి 50 లక్షలు, పర్సనల్ లోన్ తీసుకోవాలి 5-6 లక్షలు, ఇలాగ ఏ లోన్ అయినా కానీ అన్నిటి మీద ఎఫెక్ట్ పడిపోతుందండి. మీకు ఎవడు లోన్ ఇచ్చే ప్రసక్తే ఉండదు. కావాలంటే చెక్ చేసుకోండి. ఒక్కసారి ఖాతా సెటిల్ అయితే ఇక ఆ టార్చర్ మామూలుగా ఉండదు అన్నట్టు. మరి ఆ టార్చర్ ఎందుకు అంటే, కాస్త ఇక్కడ తీసుకున్నప్పుడే ముందు ఆలోచించుకొని మనం క్రెడిట్ కార్డు వాడాలి. సరే, అయినా కానీ అంటే భవిష్యత్తు అవసరాలు దృష్టిలో పెట్టుకొని, అంటే భవిష్యత్తులో నేను హౌసింగ్ లోనో, కారు లోనో, పర్సనల్ లోనో, ఇంకో లోనో తీసుకునే అవసరం ఉంది అనుకున్నప్పుడు ఇది ఎక్కడో ఒక చోట అప్పో చొప్పో తెచ్చి ఈ సెటిల్ చేసుకోకుండా ఈ క్రెడిట్ కార్డు పే చేయడం బెస్ట్ అంటారు. కానీ సెటిల్ చేసుకోవద్దని చెప్పడం నా ఉద్దేశం అండి. ఇక్కడ జరిగింది అదే. వాడు ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నాడు. మీలో ఎవరు కూడా ఇలా సెటిల్ చేసేసుకొని భవిష్యత్తులో ఇబ్బంది పడొద్దని చెప్తున్నాను. ఇది ఒకటి, భవిష్యత్తులో పుట్టకపోవడం ఒకటి. 7 సంవత్సరాల పాటు ఈ రికార్డుల్లో నుంచి మన పేరును తీసేయరండి. ఏది సెటిల్డ్ ఖాతా అనే రికార్డులో నుంచి మన పేరు తీరు. అక్రాస్ ది బ్యాంక్స్, అక్రాస్ ది ఇన్స్టిట్యూట్స్ వెళ్తాయి కదండి. ఏది మన ఈ రికార్డు ఎక్కడైతే ఉందో సెటిల్ చేసాడు, ఎస్ బటన్ కొట్టాడంటే మొత్తం ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ అన్నిటికీ కూడా వెళ్ళిపోతుందండి. ఏది మన ఆధార్ లింక్ అయి ఉంది కదా, పాన్ లింక్ అయి ఉంది కదా, మొత్తం కూడా. ఇది ఒకటి. రెండోది, క్రెడిట్ స్కోర్ పడిపోద్దండి. వాస్తవమే, 100, 150, 200 కూడా కొంతమంది క్రెడిట్ స్కోర్ పడిపోతుంది. ఈ విషయం తెలియట్లే చాలామందికి. పడిపోదేమోలే అనుకుంటున్నారు. ఒకసారి క్రెడిట్ స్కోర్ పడిపోతే ఎంత కష్టమో మీకు తెలుసు కదా. మళ్ళీ బిల్డ్ చేసుకోవడానికి నానా తిప్పలు పడి పర్ఫెక్ట్గా కడితే ఎప్పటికో మళ్ళీ క్రెడిట్ స్కోర్ వస్తుంది. అప్పుడు కానీ మనం తీసుకోలేని పరిస్థితి వస్తుంది. అంటే అన్ని పాయింట్లు 150, 200 పాయింట్లు క్రెడిట్ స్కోర్ పడిపోతే మళ్ళీ తెచ్చుకోవడం ఎంత కష్టం మీలో కొంతమందికి మరి తెలిసే ఉంటుంది. కామెంట్లో ఒపీనియన్ చెప్పండి దయచేసి. వీడియో చూసి వదిలేయకుండా బాగుంటే లైక్ ఇవ్వండి, బాగోపోతే కామెంట్ చేయండి. ఏదైనా మీకు ఇంకా డౌట్స్ ఉంటే అవి కూడా కామెంట్లో చెప్పండి. సో మరి ఇప్పటికిప్పుడు ఏదో ఈ ₹1,00,000 ఇప్పటికిప్పుడు ఈ క్రెడిట్ కార్డు నుంచి బయటపడాలి అని చెప్పి టక్మని సెటిల్మెంట్ చేసేసుకుంటే ఇదిగో భవిష్యత్ అంతా కూడా అంధకారం అయిపోతుంది. భవిష్యత్ అంతా కూడా ఈ రకంగా ఇబ్బంది అయిపోతుందని చెప్తున్నారండి. ఇక్కడ ఏం చేయాలంటే, నేను కూడా గతంలో చాలాసార్లు చెప్పాను కానీ డీటెయిల్డ్ వీడియోలు చెప్పలేదు. కానీ ఈసారి డీటెయిల్డ్ వీడియోలో లైఫ్ ఎక్స్పీరియన్సెస్ తీసుకొని చెప్తాను. అంటే ఇది ఇప్పుడు మా మహానుభావుడు ఉన్నాడు కదా, వాడి లైఫ్ ఎక్స్పీరియన్స్ నుంచే కదా ఇదంతా పుట్టింది. ఇవన్నీ స్టడీ చేసి, అంటే వాడి లైఫ్ ఎక్స్పీరియన్స్ తీసుకున్నాక కొన్ని విషయాలు స్టడీ చేసి ఏం చెప్తున్నాయని చెప్తాను. మీకు తెలుసు, క్రెడిట్ కార్డు 30% వాడండి అని చెప్తారు. కానీ మనం అంతకు మించి వాడేస్తున్నాం. చెక్ చేసుకోండి మీరు ఎంతకు వాడుతున్నారు. వీలైతే తప్పేమి లేదు, ఎక్కువగా క్రెడిట్ కార్డు వాడతాననుకున్న వాళ్ళు 2 తీసుకోండి అని చెప్తున్నారు. ఎందుకు 2 తీసుకున్నప్పుడు మీకు
అంటే అవసరం ఉంది కానీ కట్టే స్తోమత ఉంటేనే, నేను మళ్ళీ చెప్తున్నాను అది చూసుకోండి. తర్వాత వచ్చి కొన్ని రకాల కార్డులు కొన్ని ఆఫర్లు బాగుంటాయండి. నేను కూడా వాడుతున్నా క్రెడిట్స్ కార్డు, వాస్తవమే చెప్తున్నాను, వాడుతున్నాను. కానీ నేను ఎక్కడ కూడా ఈ ఇబ్బంది రానివ్వను. ఎక్కడ అవసరమో అక్కడే ఖర్చు పెడతాను. క్రెడిట్ కార్డు అక్కడే వాడుతున్నాను, అక్కడ మాత్రమే వాడుతూ ఇమ్మీడియట్గా ఆటోపే ఉంది కదండి, ఆటోపే పెట్టుకుంటానండి. ఆటోపే పెట్టుకోలేని పరిస్థితి ఉంటే, అంటే డబ్బులు లేని పరిస్థితి వస్తే అసలు క్రెడిట్ కార్డు వాడనండి. అంటే ఆ టైంకి మనం కట్టలేము అనేది ఉంటే వాడలేము. ఇంకో సలహా ఏంటంటే, చాలామంది చెప్తున్నారు క్రెడిట్ కార్డు మీదకి వెళ్ళి ఈ బాధలు ఇవి పడ్డం కంటే మీ దగ్గర గోల్డ్ ఉంటుంది, లోన్ తీసుకోండి. హోమ్ ఉంటుంది, హోమ్ని పెట్టి కూడా లోన్ తీసుకోవచ్చు. గోల్డ్ ఎలా తనఖా పెట్టి లోన్ తీసుకుంటున్నామో అలా తీసుకోండి అని చెప్తున్నారండి. సో మరి అంతా ఈఎంఐ ట్రాప్లో పడిపోయాం కదండి. ఇంకంతా ఈఎంఐయే నడిపిస్తోంది జీవితాన్ని. ఆ ఈఎంఐ క్రెడిట్ కార్డుతో లింక్ అయి ఉంటుంది. నెలాఖరు వస్తే ఒక రకమైన టార్చర్, మామూలుగా కాదు క్రెడిట్ కార్డు వాళ్ళ టార్చర్. మనం కూడా అసలు పూర్వం ఈ బాధలే లేవండి. మనలో సగం టెన్షన్స్కి కారణాలు ఆర్థిక అంశాలే, మనందరికీ తెలుసు. ఆ ఆర్థిక అంశాల్లో కూడా ముఖ్యంగా ఈ క్రెడిట్ కార్డు అనేది వస్తుంది. సో పొదుపు చెయ్యని వాడికి ఖర్చు పెట్టే హక్కు లేదని ఎలా అంటామో, దయచేసి సేవింగ్స్, మీ సేవింగ్స్ ఖాతాలో అమౌంట్ ఉండేలా చూసుకోండి. అంటే సాధ్యమైనంత వరకు అప్పుడు క్రెడిట్ కార్డు వాడండి అని చెప్పడం నా ఉద్దేశం. ఎందుకు బెనిఫిట్ అవుతుందండి. నేను అసలు వద్దనుకున్నాను ముందు, కానీ తర్వాత ఎప్పుడు సేవింగ్స్లో 25,000 50,000 ఉంటాయి కాబట్టి తప్పేమీ లేదు. క్రెడిట్స్ కార్డు వల్ల వస్తున్న బోనస్లు పాయింట్లు అన్నీ పొందొచ్చు. రెండోది, నేను తీసుకున్న క్రెడిట్ కార్డు జీరో అండి. అంటే జీరో అంటే మెయింటెనెన్స్ ఛార్జీలు ఇదేస్తానంటే నాకు అక్కర్లేదని చెప్పేసి క్లియర్ కట్గా, ఏది హెచ్డిఎఫ్సి, ఐసిఐ, ఎస్బీఐ వీళ్ళు కూడా నాకు జీరో కార్డు ఇస్తానంటే తీసుకుంటానని చెప్పి అదే తీసుకున్నాను. హాయిగా వాడుకుంటున్నాను, ఏ ఇబ్బంది లేదు, బ్రహ్మాండంగా ఉంది. సో మరి అక్కడ వాడి ఎక్స్పీరియన్స్ చెప్పాను, నా ఎక్స్పీరియన్స్ చెప్పాను, మీరేం చేయాలనేది చెప్పాను. సెటిల్మెంట్లకి దయచేసి వెళ్ళొద్దు. ఒకవేళ వెళ్ళాలి తప్పదు అనుకుంటే ఈ విషయాలు ఉన్నాయి కదండి. ఏది 7 ఏళ్ల పాటు మీ రికార్డు అక్కడ అన్ని చోట్ల ఉంటుందని గుర్తుంచుకోండి. అన్ని చోట్ల అప్పు పుట్టని పరిస్థితి ఉంటుందని, పాయింట్లు కూడా, క్రెడిట్ స్కోర్ కూడా, సిబిల్ స్కోర్ కూడా బాగా పడిపోతుందని, మరి ఇన్ని ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలన్నీ అసలు మీకు తెలుసా? ఎవరైనా అర్థమయ్యేలా చెప్పారా? అంటే నా తాపత్రయం ఏంటంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలనేది. చాలా ఇబ్బంది పడిపోతున్నారు, చాలా నష్టపోతున్నారు కదా, అందుకోసం. కామెంట్లో దయచేసి మీ ఒపీనియన్ చెప్పండి. ఎవరికి ఉపయోగపడుతుందో వాళ్ళకి షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ.